హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విటమిన్లు రసాయనామాల గురించి చెప్పుకుందాం. మనం జనరల్ నాలెడ్జి మామూలుగా బట్టి పడితే చాలా కష్టంగా ఉంటుంది. అదే కొన్ని కోడ్స్ ఉపయోగించి నేర్చుకుంటే చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా బాగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఏకాగ్రతగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఫస్ట్ ఏ విటమిన్ ప్రోటీన్ పేరు, దాని లభించే ప్రదేశం వచ్చేసి రెటినాల్. ఫ్రెండ్స్, మనం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కువ తినే పండేది యాపిల్. కానీ యాపిల్ కొనాలంటే అమ్మో రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అంటే మనం ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ అనుకోండి, యాపిల్ అంటే ఏం గుర్తొస్తుంది? రేటు. మేము ఎక్కువ రేటు కదా అంటే రెటినాల్లో రేట్ తీసుకోండి. అది రేట్ అంటే రెటినాల్. మన ఆప్షన్స్లో రెటినాల్ వేసి ఈజీగా గుర్తుపెట్టచ్చు. తర్వాత సి విటమిన్, ఆస్కార్బిక్ ఆమ్లం. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం మీద మంచి సినిమా వాళ్ళు గుర్తింపు నుంచి ఇచ్చే అవార్డు, మంచి అవార్డు ఏదంటే ఆస్కార్ అవార్డు అని అందరూ తెలుసు మనకి. ఇక్కడ సి అంటానే సినిమా గుర్తు రావాలి, సినిమా అంటేనే అవార్డు గుర్తు రావాలి. ఏం అవార్డు? ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు అంటే ఆస్కార్బిక్ ఆమ్లం గుర్తు రావాలి. ఓకే, అది సి విటమిన్ అంటే ఆస్కార్బిక్ ఆమ్లం. తర్వాత డి విటమిన్, కాల్సిఫెరాల్. మా ఊర్లో దీని కోడ్ చెప్పుకుందాం. మా ఊర్లో కుక్కలు అంటే డాగ్స్ ఎక్కువైపోయేసరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాటిని కాల్చి పారేశారు. తుపాకీ తీసుకొని కాల్చి పారేశారు. విధంగా డాగ్స్ ఎక్కువయ్యేసరికి వాటిని తుపాకీతో కాల్చి పారేశారు. అది ఇక్కడ డి వచ్చేసి డాగ్స్ అనుకోండి. డాగ్స్ అంటే ఏం గుర్తు రావాలి? ఓహో, కాల్ చేశారు కదా అంటే కాల్సిఫెరాల్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విటమిన్ టోకోఫెరాల్. దీని కోడ్ వచ్చేసి నాకు ఎక్స్ అంటే గుడ్లు, ఎక్స్ అంటే నాకు డోకు వస్తుంది. డోకు అంటే ఇక్కడ ఈ అంటే ఎక్స్ అనుకోండి, డోకు వస్తుంది కదా. డోకు అంటే టోకో అంటే టోకోఫెరాల్. తర్వాత కే విటమిన్, పిల్లోక్వినాన్, నాప్తోక్వినాల్. ఇక్కడ దీనికి కోడ్ వచ్చేసి ఒక రాజు ఉన్నాడండి. రాజు అంటే కింగు. ఆ కింగు తన భార్య రాణి ఉంది కదా, క్వీన్ అంటే రాణిని ఏమనంటే, పిల్ల నేను వేటకి వెళ్తున్నా, నాతో వస్తావా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కే అంటే కింగ్ అంటే మనకి క్వీన్ గుర్తు రావాలి. అదిగో క్వీన్ ఏమన్నాడు? పిల్ల నాతో వస్తావా? నాతో అంటే నాతో వస్తావా అన్నాడు. అది తర్వాత B1 విటమిన్, థయామిన్. దీని కోడ్ ప్రతి మనిషికి మొదట ఉండాల్సింది దయ. అది మొదట అంటే ఒకటి B1 అంటే మొదట ఉండాల్సింది దయ కాబట్టి థయామిన్. తర్వాత B2 విటమిన్, రైబోఫ్లవిన్. రోబో సినిమా చూసారు మీరు? రోబో సినిమాలో రోబో కూడా ప్రేమిస్తుంది ఎవరిని? ఐశ్వర్యరాయ్ని. ఐశ్వర్యరాయ్ ఎలా ఉంటుంది? చాలా బ్యూటీ కదా. అందువల్ల B2 అంటే బ్యూటీ రావాలి. బ్యూటీ అంటే ఏం గుర్తు రావాలి మనకి? ఎవరు ప్రేమించేది బ్యూటీని? రోబో అంటే రైబోఫ్లావిన్. తర్వాత B3 విటమిన్, నియాసిన్. తర్వాత B3 విటమిన్, నియాసిన్. మీకు ఆసిన్ హీరోయిన్ తెలుసు కదా. ఈ ఆసిను కేరళ అమ్మాయి అయినా కూడా ఈమె
తెలుగులో సినిమా నటించింది, తమిళంలో నటించింది, ఇంకా హిందీలో కూడా నటించింది. అంటే ఆమె 3 భాషల్లో నటించింది ఆమె. అంటే ఇక్కడ 3 అంటేనే మూడు మూడు భాషలు నటించింది. ఎవరు ఇక్కడ? ఆసిన్ అంటే ఆసిన్, యాసిన్, నియాసిన్. ఓకే, తర్వాత B5 విటమిన్ పాంటోతినిక్ ఆమ్లం. మన ఇప్పుడు పిల్లలు మనం చదివేటప్పుడు చిన్నప్పుడు మా కాలంలో అయితే అసలుకి హై స్కూల్లో 10th క్లాస్ వచ్చేవారు కూడా ప్యాంటు వేసింది తెలియదు మేము. ఇప్పుడు పిల్లకాయలు 5 సంవత్సరాలు నిండక ముందు ప్యాంట్ వేస్తున్నారు బాబు ఇప్పుడు. అంటే ఇక్కడ 5 అంటేనే 5 సంవత్సరాలు నిండక ముందే ప్యాంట్ వేస్తున్నారు పిల్లలు. అంటే ప్యాంటోతినిక్ ఆమ్లం. తర్వాత B6 విటమిన్ పైరిడాక్సిన్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ పైరు, 6 పైరు, పైరిడాక్సిన్. తర్వాత B7 విటమిన్ బయోటిన్. నాకు వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం, కానీ ఆ 7 కొండలు ఎక్కాలంటే నాకు చాలా భయం. ఇక్కడ 7 అంటే 7 కొండలు, భయం అంటే బయోటిన్. తర్వాత B9 విటమిన్ ఫోలిక్ ఆమ్లం. పోలియో చుక్కలు మన దేశంలో చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వేస్తారు, కానీ అదేదో దేశంలోనంట అంటే ఆమెకి 9 నెలలు ఉండగానే కడుపులో బాబుకు కూడా పోలియో చుక్కలు వేస్తారంట. అంటే తమాషా చెప్పినది. ఇక్కడ 9 అంటే 9 నెలల్లోనే పోలియో చుక్కలు అంటే పోలిక్ ఆమ్లం. తర్వాత B12 విటమిన్ సైనోకోబాలమిన్. మన దేశంలో సైనికులు చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సంవత్సరంలో 12 నెలలు అంటే సంవత్సరం అంతా వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి అందరం కలిసి. అంటే ఇక్కడ 12 అంటే 12 నెలలు కూడా కష్టపడేవాళ్ళు ఎవరు? ఇక్కడ సైనికులు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జనరల్ దీన్ని ఒకసారి గుర్తుండదు, ఒక 2 సార్లు 3 సార్లు చూసి వినండి, ఖచ్చితంగా మీరు ఎప్పుడు మర్చిపోలేరు. చాలా ఈజీ గుర్తుంటుంది. ఈ విధంగా జీకే ప్రతిదాన్ని కూడా కోడ్స్ ఉపయోగించి నేర్చుకోవచ్చు. ఇంకా నేను చాలా కోడ్స్ తయారు చేశాను. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ చాగనం శ్రీనివాసులు.